సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. ఏది కంటికి కనబడుతుందో అది కేవలము అశాశ్వతమైంది. ఏది కంటికి కనబడదో అది శాశ్వతమైంది అంటాడు బైబిల్లో. బైబిల్కి వెళ్ళి చదవండి మీరు దయచేసి. పరలోక రాజ్యము నీ కంటికి కనబడట్లేదేమో, అది శాశ్వతమైంది. నీవు ఇక్కడ కొంతకాలమే ఉంటావు, శాశ్వతంగా ఉండేది పరలోక రాజ్యంలో ఉంటావు. ఇక్కడ కొద్ది సంవత్సరాలే ఉంటావు నీవు. ఇది నీకు నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు అంటాడు బైబిల్. నూతన యెరూషలేము అనే ఆ పరలోక రాజ్యం అది పర్మనెంట్ ప్రియులారా. అది నూతన క్రియ. బైబిల్లోకి వెళితే ఎంతోమంది జీవితాలను దేవుడు నూతనపరిచాడు. మాట్లాడుకోకుండా ఆ పిల్లకి చెప్పు గట్టిగా. ఎంతోమంది జీవితాలను దేవుడు నూతనపరిచాడు. మీరందరూ అలా వచ్చినాడులే. దేవుడు నూతనపరచబడగా వచ్చిన వారే. బైబిల్ గ్రంథంలో అనేక మందిని దేవుడు నూతనపరిచినట్టుగా మనం చూస్తున్నాం. నూతన క్రియలు అనేక మంది జీవితాల్లో. ఉదాహరణకు చూస్తే యాకోబుని తీసుకుంటే, యాకోబు ఒకరోజు యాకోబుని దేవుడు దర్శించాడు. యాకోబుని దేవుడు దర్శించి ఆ యొక్క హెబ్రోను, ఎక్కడది, బేతేలు అనేటటువంటి ప్రాంతంలో దేవుడు యాకోబుని దర్శించాడు ప్రియులారా. యాకోబు అనగా మోసగాడు. తన జీవితంలో ఎప్పుడైతే దేవుని దర్శనము కలిగిందో, దేవుడు దర్శిస్తాడమ్మా మనుషుణ్ణి, దేవుడు దర్శిస్తాడు. ప్రభువా నీ దర్శన భాగ్యము నాకు దయచేయి. దేవుడు దర్శించే మనుష్యుడు ధన్యుడు. నిన్ను దేవుడు దర్శించాడు కాబట్టి నీవు నూతనపరచబడ్డావు. యాకోబుని దేవుడు దర్శించాడు. బేతేల్లో అతడు తన ఒక రాతిని తలగడి దిండుగా చేసుకుని దాని మీద తైలం పోసి, ఆ తిరుగు ప్రయాణంలో ఆ రాతి మీద తైలం పోసి రాత్రి యాకోబు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను దర్శించు. అవును, ప్రార్థన ఆలకించే దేవుడు. యాకోబు ప్రార్థన ఆలకించాడు. ఆ రోజు మోసగాడైనటువంటి యాకోబును దర్శించినప్పుడు అతడి జీవితం ఎట్లా నూతనపరచబడిందంటే ఇశ్రాయేలుగా మార్చబడింది. ఇశ్రాయేలుగా మార్చబడింది. జీవితములను రూపాంతరం చేసే దేవుడు మన దేవుడు. నరహంతకులను పరిశుద్ధులుగా మార్చగలిగిన దేవుడు. దొంగలను పరిశుద్ధులుగా మార్చగలిగిన దేవుడు. మోసగాండ్లతో మాట్లాడే దేవుడు మన దేవుడు. ఈ లోకంలో ఎవరు మనుషులు మార్చలేరు. ఒక మనిషిని రూపాంతరం చేశాడు, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చేశాడు. ఎలాంటి ఆశీర్వాదం పొందాడు ప్రియులారా. అతడు చివరకు ఆశీర్వదించబడిన జనాంగమునకు తండ్రిగా మారిపోయాడు యాకోబు. నీ పేరేంటి అన్నప్పుడు నా పేరు యాకోబు ప్రభువా. ఇక నుంచి నువ్వు యాకోబు కాదయా, నీ జీవితము నూతనపరచబడుతుంది. నీ పాపములు క్షమించబడిని, నీ ప్రార్థన ఆలకించబడింది, నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి నిన్ను యాకోబు నుంచి ఇశ్రాయేలుగా మారుస్తున్నాడు. నీవు ఆశ్రయించబడినటువంటి వాడు. నీకు మారు మనసు వచ్చింది రాత్రి. ప్రియులారా, ప్రభు నీకు మారు మనసు ఇస్తాడమ్మా. ఒక జీవితంలో, ఒక మానవుని జీవితంలో మారు మనసు చాలా ప్రధానమైనది. పాప క్షమాపణ ప్రధానమైనది. పశ్చాత్తాపము ప్రధానమైనది. ప్రభువా నేను పాపిని. యాకోబు అంటున్నాడు, ప్రభువా నేను పాపిని, నా పేరు యాకోబు అనగా నేను మోసగాడిని. ఒప్పుకున్నావా ఎప్పుడైనా దేవుని సన్నిధిలో, ప్రభువా నేను మోసగాడినయ్యా? చాలామందికి వారికే పొగుడుకుంటారు. వాని నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్ల వలె ఉన్నవి. ఎవరికి వాళ్ళే నీతిమంతులు, ఎవరికి వాళ్ళే భక్తిపరులు, ఎవరికి వారే దేవుని బిడ్డలుగా చలామణవుతున్న రోజుల్లో నీ నిజ స్థితిని దేవుని దగ్గర ఒప్పుకుంటే యాకోబు వలె, ప్రభువా నేను మోసగాడిని. నేను ఒకరోజు దేవుని యొక్క సేవకుని వాక్యం విని నా హృదయాన్ని ఒక్కసారి తెరుచుకున్నాను ప్రియులారా. ప్రభు తెరిచాడు నా హృదయాన్ని. ప్రభు తెరిచిన రోజున నా హృదయంలో ఉన్న పాపము దాయలేకపోయాను నేను.
దేవుని వాక్యము నీ హృదయంలోకి వచ్చినప్పుడు నీ హృదయంలో పాపము దాయలేవు. నీవు సిలువ దగ్గరికి వచ్చినప్పుడు సిలువ యొక్క వెలుగులో నీ పాపము దాయలేవు. నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడుచున్నవి ప్రభువా. కూర్చో. నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడుతున్నాయి. నీవు దాచి ఉంచిన పాపము, నీ హృదయంలో దాగి ఉన్న పాపము, నీవెవరైనా సరే పాపము దాచిపెట్టుకుంటే వర్ధిల్లలేవు. అతిక్రమ దాచిపెట్టుకుంటే వర్ధిల్లలేడు. యాకోబు దాచిపెట్టుకోలేకపోయాడు. దేవుని యొక్క దర్శనం కలిగినప్పుడు యాకోబు పశ్చాత్తాపపడి రాత్రంతా ప్రార్థన చేశాడు. దేవుని వాక్యం విన్న రోజున ప్రియులరా, ఆ పగలంతా నేను ప్రార్థనలోనే ఉన్నాను. కదా. దైవజనులు ఈ మధ్య ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, సూర్యనాయన్ గారు. పగలంతా ప్రార్థనలో ఉన్నాను నేను. ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలియలేదు. కళ్ళను మూసిపోయినాయి. పశ్చాత్తాపము, కన్నీరు. ప్రియులరా, పాపపు పశ్చాత్తాపము, పాపపు ఆ గ్రహింపు హృదయంలోకి వచ్చేసింది. వచ్చిన దానికి ఎప్పుడైనా గ్రహింపు, ప్రభువా నేను పాపిని, నీ సన్నిధిలో నేను పాపిగా ఉన్నాను ప్రభువా, నీ రక్తం చేత నన్ను కడుగు, నూతనపరచు నా జీవితాన్ని. యాకోబు జీవితాన్ని ప్రభు నూతనపరిచాడు, ఇశ్రాయేలుగా మార్చివేశాడు. ఓ చివరకు ఆ వ్యక్తి ఎంత ఆశీర్వాదాలు పొందాడో చెప్పలేము. ప్రియులరా, నీవు మారు మనసు పొంది పాప క్షమాపణ పొందినప్పుడు నీ ఆశీర్వాదాలు ఎవరు తీసివేయలేరు. ఈ లోక ఆశీర్వాదాలు అనుకోవద్దు. ఈ లోక ప్రాపర్టీస్, ఈ లోక ఆస్తిపాస్తులు ఆశీర్వాదానికి గుర్తు కాదవి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవితమునకు మూలాధారం కాదు అంటాడు బైబిల్లో. ఒకని ఆస్తి విస్తరించుట ఆయనకి మంచిది కాదు, దానిలో ఆశీర్వాదం లేదు. నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలిసినా, దేవుని సన్నిధిలో నీవు ప్రశాంతముగా శాంతి సమాధానములతో, అదే నిజమైన ఆశీర్వాదం. ప్రియులారా, ఈ ఆశీర్వాదం కొరకు ఎంతమంది పోరాడుతున్నారో చెప్పలేము. నిజమైన ఆశీర్వాదం దొరక్క ఎంతమంది కోట్లకు పడగలెత్తినటువంటి వారు ఆశీర్వాదం కొరకు అరులు చేస్తున్నారు ప్రపంచంలో. డబ్బు మనుషుని ఆశీర్వాదం తేలేదు, బంగారం మనుషుని ఆశీర్వాదం తేలేదు. యాకోబు తనకున్న ఆస్తిని ఆశీర్వాదం తేలేకపోయింది. ఒకరోజు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభువా నేను పాపిని ఒప్పుకున్నప్పుడు నూతన హృదయం దేవుడిచ్చాడు, నూతనమైన మనసు దేవుడిచ్చాడు. యాకోబును మార్చిన దేవుడు నిన్ను మార్చగలడు సహోదరి. యాకోబుకి ఇచ్చిన మారు మనసు నీకు ఇవ్వగలడు. ఒక మనుషుడు మారు మనసు పొందకుండా దేవునికి ఇష్టడిగా ఉండలేడు. ఊరికి పై వేషం వేసుకొస్తే దేవునికి ఇష్టడిగా ఉండలేవు. ఈ సంఘములో అలాంటి సంఘము కాదు ఇది. ఈ సంఘం ఎలాంటిదో తెలిసినా, అంతరంగములో పరిశుద్ధత కోరేది. ప్రభువా నా అంతరంగములో నూతనమైన హృదయం నాకు దయచేయి. 51వ కీర్తనలో దావీదు భక్తుడు ప్రార్థన చేస్తాడు, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు. అది మారు మనసు, అది పశ్చాత్తాపము, అది నిజమైన ప్రార్థన. అంతే తప్ప ఏదో ఆశపడి దేవుని మందిరానికి రావటం అది మంచిది కాదు, అది పర్మనెంట్ కాదు. ప్రభువా ఈ మందిరానికి రావటం వల్ల నాకు ఒక నూతన జీవితం కావాలి. టెంపరీగా ఉన్నటువంటి ఆశీర్వాదాలు వద్దు నాకు. చాలా మందిరాలు టెంపరీ ఆశీర్వాదాలు దొరుకుతున్నాయి. ఎలాగానే మంచి బిర్యానీ పెడుతున్నారు, ఎలాగానే మంచి బట్టలు ఇస్తున్నారు, ఎలాగానే మీ ఇంట్లో ఏం కావాలమ్మా అని అడిగిస్తున్నారు. అవి బైబిల్ చెప్తుంది అది ఆశీర్వాదములు కావు, అది ఆశీర్వాదములు కావు. వాటిని ఎన్నడూ మేము ఆశించలేదు ప్రియులారు. ఈనాడు కాదు, మాకు ఏమీ లేని రోజుల్లోనే దేవుని మందిరములు ఇలాంటివి ఏం మేము ఆశించలేదు. కనీసం సరైన బట్టలు కూడా వేసుకోకుండా వెళ్ళాము మేము దేవుని మందిరానికి. నా బిడ్డలు 2 షర్ట్సే, ఒకటి ఉతుక్కుని ఒకటి ఆరబెట్టుకుని అలాగ 3 సంవత్సరాలు దేవుని మందిరానికి నా బిడ్డలు వెళ్ళారు ప్రియులారు. మేమెన్నడూ ఎవరిని అడగలేదు. ఈరోజు దేవుడు విస్తృతమైనటువంటి ఆశీర్వాదాలు, కొలత లేని ఆశీర్వాదాలు, కృప వెంబడి కృప, గిన్నె నిండి పొర్లిపోయేటటువంటి ఆశీర్వాదాలు ఎందుకు ఇస్తున్నాడు దేవుడు తెలిసిన? దేవుని సన్నిధిలో మేము ఆ విధంగా మొరపెట్టాము. ప్రభువా ఇవేం మాకు అక్కర్లేదు,
వీటి మీద మా మనసు అక్కర్లేదు మాకు. ఎవని మనసుని మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవని. దేవుని వాక్యం అమ్మ ఇది, మార్పు లేని వాక్యం ఇది. దేవుని వాక్యం మార్పు ఉండదు. సంవత్సరాల తరబడిన దేవుని వాక్యం మార్పు లేదు. అది ఆ రోజున ఉన్న వాక్యం ఈ రోజున 40 సంవత్సరాల తర్వాత అదే మాట చెప్తున్నాను నేను. మా మనసు దేవుని మీద ఆధారపడింది, మమ్మల్ని పూర్ణ శాంతి గలవనిగా చేశాడు దేవుడు. ఆలోచిస్తున్నావా? దేవుడు ఎవరో టెంపరీగా ఇచ్చే దేవుడు కాదు మన దేవుడు. ఏవో చిన్న చిన్న వాటిని ఇచ్చే దేవుడు కాదు మన దేవుడు. కొలత లేని ఆత్మ అంటాడు. కొలత లేని ఆత్మను అనుగ్రహించే దేవుణ్ణి చిన్న దేవుడిగా చేయొద్దు నీవు. యేసు ప్రభుని చిన్న దేవుడిగా ఆలోచించవద్దు నీవు. ఆయన పెద్దవాటిని అడుగు, చిన్న వాటిని కాదు. ప్రభువా, మేము పైనున్న వాటిని వెతుకుతామయ్యా. మీరు ప్రభువులో ఉన్నవారైతే పైనున్న వాటిని వెతకండి. కింద వాటిని ఎక్కడో చిన్న చిన్న వాటిని వెతికేది నీవు. చిన్న వాటిని వెతికేది ప్రియులరా. మన దేవుడు పెద్దవాడు, ఆయన పెద్ద దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాంతర్యామి, సింహాసనాసీనుడు, సృష్టికర్త, పరలోకానికి వారసుడు, భూమి మీద పరలోక రాజ్యములో సర్వాధికారము కలిగిన వాడు. ఆయన ఏమడుగుతావు నీవు? ఏమడుగుతామా? ఒక షర్ట్ ఏమని అడుగుతావా? చెప్పు. నోనో, దానికి ప్రభువుని దిగజార్చవద్దు మీరు. ప్రభువా, నన్ను నీతిమంతురాలుగా చెయ్యి, నన్ను ఆశీర్వదించు. యాకోబు అంటున్నాడు, నన్ను ఆశీర్వదించు, నన్ను నీవు ఆశీర్వదిస్తే కానీ నేను వదిలిపెట్టను నేను. యాకోబు మొగసిరి కలిగి ప్రార్థన చేశాడు ప్రియులారా. యాకోబు జీవితాన్ని నూతనపరిచినటువంటి దేవుడు. ఒక యవనస్తుడు కనపడతాడు బైబిల్లో. అతన్ని దేవుడు ఉన్నట్టుండి ఒక్కరోజు పట్టుకున్నాడు అంతే. దేవుడు పట్టుకుంటే యవనస్తుడిని ఎలా మారిపోయాడు తెలిసినా? ఒక లంచగొండిని దేవుడు మార్చినటువంటి విధానం. జక్కయ్య అనేటటువంటి యవనస్తుడిని ఒకరోజు జక్కయ్య ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభువా, నేను పాపినయ్యా. ఎలా ఒప్పుకున్నాడు తెలిసినా? జక్కయ్య చేసిన ప్రార్థన ఏంటి తెలిసినా? ప్రభువా, నేను పాపినని వదిలిపెట్టలా. ప్రభువా, నేను లంచగొండినయ్యా, లంచగొండిని, ప్రజల యొక్క రక్తమును అలాగా పీల్చి పిప్పి చేసినటువంటి దౌర్భాగ్యుడను. నాకు క్షమాపణ లేదు ప్రభువా. ఎంత ప్రార్థన చేశాడో. జక్కయ్య దేవుని దగ్గరికి వచ్చాడు. అతని పాత జీవితము మార్పు కోసం ఆరాటించాడు. ప్రభువా, ఈ పాపి జీవితమును మార్చగలవా? ఈ లంచగొండి జీవితాన్ని మార్చగలవా? ఈ యొక్క అవినీతి హృదయాన్ని మార్చగలవా? ఎంతమంది అవినీతి పరులను దేవుడు మారుస్తున్నాడు, ఎంతమంది లంచగొండలను దేవుడు మారుస్తున్నాడు. ఒకరోజు ఒక సహోదరి పెద్ద ఇత్తడి బింది పట్టుకొచ్చింది. అమ్మ దగ్గర పట్టుకొచ్చింది. అమ్మ దగ్గరికి వచ్చి బాబు ఏడుస్తుంది. ఏంటి ఏడుస్తున్నావేంటి అని అడిగింది అమ్మ. అమ్మ, ఈ బింది ఇది నేను కొన్నది కాదమ్మా, మేమందరం చూస్తూ ఉన్నాం. ఆ రోజు ఆ అమ్మాయి ఆదివారం బింది పట్టుకొస్తాను, దేవుని దగ్గర పట్టుకొచ్చింది అనుకున్నాను నేను. పాత బింది పట్టుకొచ్చింది ఏంటో అనుకుంటున్నాను నేను. ఆ ఇత్తడి బింది పట్టుకొచ్చింది. ఇత్తడి బింది అంటే కొంచెం ఖరీదు ఎక్కువ. అమ్మ అడిగింది, ఏంటి బింది, పాత బింది పట్టుకొచ్చావేంటే దేవునికి అంత. అమ్మ చాలా సూటిగా అడుగుద్ది. లేదమ్మా, ఈ బింది నాది కాదు. ఏం చేసావే మరి, ఎక్కడిది, ఎవరిచ్చారు నీకు? ఒకరోజు బజార్లోకి వెళ్ళి షాపులోకి వెళ్ళి కొందామని వెళ్తే ఆ ఓనర్ గారు లోపలికి వెళ్ళేటడికి బిన్ తీసుకెళ్ళిపోయి మా పిల్లాడికి చెప్పి బయటికి పోయి పెట్టేశానమ్మా. అప్పట్లో కెమెరాలు లేవుగా. ఇప్పుడంటే కెమెరాలు ఉన్నాయి, ఎవడు పట్టుకున్నాడు అని తెలిసిపోద్ది. 50 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం కెమెరాలు లేవు. ఏం చేసావు? నా పిల్లాడి బిందుని ఇంటికి తీసుకొచ్చేసాడండి. అప్పటి నుంచి బిందుని వాడుకుంటున్నాను. ఒకరోజు అయ్యగారి ప్రసంగం విన్నాను. ఓ దొంగ, నీవు నరకం పాలైపోతావు అని వాక్యం చెబుతుంటే భయం వేసిందమ్మా నాకు. నా ఇంటిలో ఈ దొంగతనం చేసిన వస్తువు ఉండటానికి వీల్లేదని తీర్మానం చేసుకున్నాను. దొంగలను మార్చే దేవుడు యేసయ్య. చప్పట్లు కొట్టాలి. దొంగలను మార్చే దేవుడు యేసయ్య. నీ ఇంటిలో దొంగ వస్తువు ఉండటానికి వీల్లేదని చెబుతున్నాడు దేవుడు ఈ ఉదయకాల సమయంలో.
నీ ఎవరి వస్తువు దొంగిలించావో నాకు తెలియదు, నీది కాని వస్తువుని ఇంట్లో పెట్టుకున్నావేమో నాకు తెలియదు. అది ఉండదు, దేవుడు ఉంచడు దాన్ని ప్రియులారా. అది దేవుడు తీసివేయకముందే, దేవుడు తీసివేయకముందే పశ్చాత్తాపపడి, ప్రభువా నేను పాపిని, నేను దొంగను ప్రభువా. ఆ సహోదరి అమ్మ దగ్గర ఒప్పుకుంది. ఏం జరిగింది తెలిసినా? అమ్మాయి నువ్వు పని చేయి, రేపే వెళ్ళి ఆ షాప్ ఎక్కడో తెలుసుకుని ఆ షాప్ యజమానికి వెళ్ళి దండం పెట్టి తప్పు అయిపోయిందని క్షమాపణ అడిగి తిరిగిచ్చేసాయి. రాత్రి ప్రార్థన చేసింది. వెళ్ళేటప్పుడు అమ్మ ప్రార్థన చేసింది. ఆ సహోదరి తల మీద చేయి వేసి ప్రార్థన చేసి, ప్రభువా ఈ ఈ ఈ ఈ సహోదరిని బలపరచు, ధైర్యపరచు. తను దొంగతనం చేసినటువంటి వస్తువు తన ఇంట్లో ఉండటానికి వీల్లేదు. దొంగలను పరలోక రాజ్యంలోనికి రానివ్వడు దేవుడు. నువ్వు ఎటువంటి దొంగవైనా సరే, దొంగతనాలు చాలా రకాలు ఉన్నాయి. ఆ తెల్లరిపాటికి వెళ్ళి ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ వస్తువుని ఇచ్చేసేటప్పటికి ఆ షాప్ యజమాని షాక్ అయిపోయాడు. ఓ, ఎవరు చెప్పారు నీకు తీసుకొచ్చి ఇచ్చేయమని? దొంగతనం, నా షాపులో దొంగతనం చేసిన ఈ ఇత్తడి బిందెను తిరిగి నాకు ఇచ్చేయమని ఎవరు చెప్పారు నీకు? ఆ సహోదరి ఇచ్చిన సాక్ష్యం ఏంటి తెలిసినా? అందుకే సాక్ష్యాలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. దేవుని వర్తమానముల కంటే సజీవ సాక్ష్యములు చాలా శక్తివంతమైనవి ప్రియులారా. ప్రసంగాలు మార్చలేనటువంటి మనుషులు సాక్ష్యాల వల్ల మారిపోతారు. ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటి తెలిసినా? నా యేసు ప్రభు చెప్పాడండి. ఈ బిందు అమ్మని ఎవరు చెప్పారు? నా యేసయ్య చెప్పాడు. యేసయ్య మాట్లాడతాడా? అవును, నాతో మాట్లాడా. నా ప్రభు నాతో మాట్లాడాడు. నేను దొంగనని చెప్పాడు ప్రభు నాతో. ఈ దొంగ వస్తువు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదని చెప్పాడు దేవుడు నాతో. ఆ షాప్ కీర్తి, నీకేం చెప్పాను నీకు నేను? వాక్యం చెప్పనివ్వండి నన్ను. దొంగ వస్తువుని ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని నా యేసయ్య నాతో చెప్పాడమ్మా. అతడు షాక్ అయిపోయాడు. పిచ్చిదేనా? వద్దమ్మా, నీ దేవుడు గొప్ప దేవుడు. దొంగ వస్తువు నీ ఇంట్లో ఉండనివ్వలేదు నీ ప్రభు. ఎంత గొప్ప ప్రభు ఆయన. నీ దగ్గర వస్తువు తీసుకుంటే నేను పాపిని అయిపోతానమ్మా, ఆ వస్తువు నాకొద్దు, నువ్వే తీసుకుని వాడుకో, పర్వాలేదు. నేను క్షమించడం ఏంటమ్మా? మీ ప్రభువే నిన్ను క్షమించాడు. ప్రియులారా, దొంగలను మార్చేటటువంటి మన యేసయ్య, వ్యభిచారులను మార్చేటటువంటి మన యేసయ్య, నరహంతకులను మార్చగలిగిన యేసయ్య. ఆయన కనుదృష్టిలో పాపమునకు తావులేదు. ఆయన కనుదృష్టిలో చెడుగునకు తావులేదు. ఆయన మందిరములో పాపమునకు తావులేదు. ఆయన బలిపీఠము దగ్గర వేషధారులకు తావులేదు. అందుకే మందిరానికి వచ్చేటప్పుడు అంటాడు, నీ ప్రవర్తన జాగ్రత్తగా కాచుకొనము. దేవుని మందిరములకు వచ్చి వారులారా, మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనండి. గుడి అంటే ఏంటి అనుకుంటున్నారమ్మా? దేవుని గుడి అంటే ఏమనుకుంటున్నారు? ఏమో సహోదరుడు ప్రతిరోజు మన ఆదివారపు ఆరాధన చూస్తూ ఉన్న దూరము నుంచి కనిపెడుతున్న ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు. అయ్యగారు, మీ మందిరములు ఎక్కువ మంది జనాలు రావట్లేదు కదా అన్నాడు. రావట్లేదు అయ్యా. కారణం నేను చెప్పమంటారా అన్నాడు. చెప్పు, పర్లేదు చెప్పు. మీ మందిరంలో నుండి వాక్యాలు చాలా స్ట్రాంగ్గా, పవర్ఫుల్గా ఉంటాయండి. ఏమాత్రము కూడా అవకతవకలుగా మందిరానికి ఎవరు రాలేరు. ఒకవేళ వచ్చినా ఉండలేరు. మారు మనసు పొంది పాప క్షమాపణ తీసుకుని దేవుని సన్నిధిలో నీతి కలిగినటువంటి జీవితం జీవించేవారు తప్ప ఎవరు ఈ సన్నిధిలో ఉండలేరు. జాగ్రత్త. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నూతనపరచబడాలి. ప్రభువా, నా జీవితము నూతనపరచయా.
నా జీవితము నూతనపరచు. ఇదిగో ఏమన్నాడు ఇక్కడ, ఇదిగో నేను ఒక నూతన కార్యమును చేయుచున్నాను. యాకోబు జీవితంలో దేవుడు నూతన కార్యమును చేశాడు. జక్కై జీవితంలో దేవుడు నూతన కార్యమును చేశాడు. నీ పాపములు క్షమించబడిను అన్నాడు అంతే. ఇదిగో ఇతడు అబ్రహాము కుమారుడే, ఇదిగో ఇతడు అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఏమన్నాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, రక్షణ వచ్చి ఉన్నది. ఎలాంటి మార్పు, ఎలాంటి నూతన స్వభావము, ఎలాంటి నూతనమైనటువంటి జీవితము. పాతవి గతించను. ఆ యొక్క జక్కై జీవితంలో పాత జీవితం వెళ్ళిపోయింది, నూతన జీవితము. నేడు ఇంటికి రక్షణ వచ్చింది. రక్షణ పొందాడమ్మా జక్కయ్య. ఒక లంచగొండి అధికారి రక్షణ పొందాడు. ఏం చేశాడు తెలిసిన, ప్రభువా నేను ఏమైతే లంచం తీసుకున్నానో, ఇంటికి వెళ్ళి చదవండి బైబిలు, మత్తయి సువార్త, లోకా సువార్త 19వ అధ్యాయము. నేను ఏమైతే ప్రజల దగ్గర నుంచి లంచములు తీసుకున్నానో వాటిని 4 గంటలు తిరిగి ఇచ్చేస్తాను ప్రభువా. ఎన్నంతలు ఇస్తాడంట? ఎంత గ్రహింపు! అతడు పాపి అని ఎంత గ్రహింపు వచ్చింది. ఎన్ని సంవత్సరాల నుంచి లంచాలు తీసుకుంటున్నాడు. ఒక్కరోజునే యేసు ప్రభువుని చూశాడు, ఒక్కరోజునే క్రీస్తుని కలుసుకున్నాడు. ఎప్పుడైతే క్రీస్తుని కలుసుకున్నాడో తన నిజ జీవితము బయటకు వచ్చేసింది. ప్రియులారా, క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చేంత వరకు తన నిజ జీవితం మనుషుడికి తెలియదు. నేను మంచివాడిని అనుకుంటాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి యొక్క జీవితము తన ముఖస్థుతి చేస్తుందంట. అతను మంచివాడిగా చెప్పుద్దంట. నీ హృదయం ఏం చెప్పుద్దంటే, నీవు మంచివాడు అని చెప్పుద్ది. ప్రతివాని హృదయము ఆ వ్యక్తి గురించి మంచివాడిగా చెప్పుద్ది. అది అతన్ని ముఖస్థుతి చేస్తుంది అన్నది బైబిల్లో. కానీ నీవు క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు నీ నిజ స్థితి బయటకు వచ్చేసింది. ప్రియులారా, యాకోబు తన నిజ స్థితిని బయట పెట్టేశాడు. ప్రభువా నన్ను ఈ సంవత్సరం నూతనపరచు, పాత జీవితం వద్దికి నాకు. డిసెంబర్ 31తో అయిపోయింది ఆ పాత జీవితం, ఆ అబద్ధాల జీవితం, ఆ వ్యభిచార జీవితం, ఆ దొంగ జీవితం, ఆ మోసం జీవితం, ఆ రోడ్ల మట్టి తిరిగే జీవితం 31 రాత్రితో అయిపోయింది ప్రభువా, అయిపోయింది. అలాగని నీ అంతటికి నీవు తీర్మానం చేసుకుంటే అది నిలబడదు. మానవుని యొక్క వడంబడికలు దేవుని సన్నిధిలో నిలబడలేవు. మానవుని యొక్క తీర్మానములు దేవుని సన్నిధిలో నిలబడలేవు. నిర్ణయ కార్డులు, ఓ చర్చికి వెళ్తే కార్డు ఇచ్చారు నాకు. ఓ చర్చికి వెళ్తేనే ఒక చిన్న కార్డు ఒకటి ఇచ్చారు, ప్రింటు. దానిలో ప్రింట్ చేస్తుంది పేరు, ఊరి పేరు, వయసు, తీర్మానం రాశా. రాసేసి తీర్మానం, నేను ఈ రోజు నుంచి తీర్మానం చేసుకుంటున్నానని ఒక తీర్మానం రాసే. దానిలో ఒక 2 రోజులే ఉంది. ఆ నిర్ణయ కార్డు తీసుకుని దానిలో వేసా, సంచిలో పడేసా. ప్రియులారా, చాలామందిని విశ్వాసులను కొన్ని మందిరములలో మోసం చేస్తున్నారు. జాగ్రత్త, మోసం చేస్తున్నారు. ఎలా మోసమో తెలిసినా, మారు మనసు ఏంటో చెప్పరు, పశ్చాత్తాపం అంటే ఏంటో చెప్పరు, పాపం యొక్క ఒప్పుకోలేంటో చెప్పరు, దేవుడు మాట్లాడుతాడని చెప్పరు. ఒక నిర్ణయ కార్డు తీసే సంతకం పెట్టేస్తే మారు మనసు వచ్చేసినట్టే తీసుకెళ్ళిపోయి నీళ్ళలో ముంచి పడేస్తారు అంతే. బాప్తీసం నీళ్ళలో ముంచేస్తే బాప్తీసం రాదు, నీళ్ళలో ముంచేస్తే మారు మనసు రాదు. తీసుకొచ్చి ఒక వ్యక్తిని తీసుకొచ్చేసి నీకు ఒక జలములు జల్లేసి తల మీద నీళ్లు పోసేస్తే మారు మనసు రాదు. మారు మనసు అంటే ఏంటంటే, జాగ్రత్తగా వినండి, మారు మనసు అంటే ఏంటంటే పశ్చాత్తాపపు హృదయము. చప్పట్లు కొట్టాలి అందరూ ఒకసారి. ఏది మారు మనసు? పశ్చాత్తాపపు హృదయము. ఒకే ఒక ప్రార్థన. ఏంటో ప్రార్థన? ప్రభువా నేను పాపిని. ఇదొక్కటే ప్రార్థన, దీనికి మించిన ప్రార్థన లేదు. ప్రభువా నేను పాపిని. మనం ఎప్పుడూ పాపులవే, కానీ యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను
పరిశుద్ధులుగా చేసి. చప్పట్లు కొట్టారు ఇప్పుడు అందరూ. అలాంటి భయంకరమైన పాపులమైన మనలను యేసు రక్తము పరిశుద్ధులుగా మార్చేసింది. అది ఎప్పుడంటే నీవు పాపివని గ్రహించినప్పుడు. వింటున్నారా దేవుని వాక్యాన్ని? ఇదే సువార్త అంటే. నీవెప్పుడైతే నేను పాపిని ప్రభు అని గ్రహించావో దేవుడికి ఆ ప్రార్థన ఇష్టం. గుర్తుపెట్టుకోండి, తప్పకుండా దేవుడు క్షమిస్తాడు. యేసు ప్రభువులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఆయన క్షమించే దేవుడు. మనుషులు క్షమించరు కదా, పెద్దవారు కూడా క్షమించరు. కొంతమంది తప్పు చేసి పిల్లలు పెద్దల దగ్గరికి వెళ్ళి అడుగుతారు, క్షమించరు. వాళ్ళకి ఇష్టమైతే క్షమిస్తారు, లేకపోతే లేదు. మన దేవుడు అలాంటి వాడు కాదు ప్రియులారా. ఆయన ఎల్లప్పుడూ క్షమించే దేవుడు. అడుగుతావా దేవుణ్ణి? ఎప్పుడైనా అడిగావా, ప్రభువా నన్ను క్షమించయ్యా? నోటి మాటలతో కాదు, హృదయముతో, ప్రభువా నన్ను క్షమించయ్యా, నా జీవితం నూతనపరచు ప్రభువా. ఎంతకాలం పాత జీవితంలో, పాత ఆలోచనలో, పాత స్వభావంలో, ఆ పాత రోత జీవితంలో ఎంతకాలం కొట్టిమిట్టాడుతున్నాను ప్రభువా. ఒక నూతనత్వం నాలో ఈరోజు రావాలి, నూతనమైన క్రియ రావాలి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, నూతన సంవత్సరంలోకి మమ్మల్ని తీసుకుని వచ్చావు. నూతన హృదయాలు మాకు ఇచ్చావు. పాత విగతించెను, సమస్తము క్రొత్తవాయెను. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, అది ఇప్పుడే మొలచెను, దానిని ఆలోచించమన్నావు. నువ్వెంత ప్రేమ కలిగిన దేవుడు. సంవత్సరముల వెంట సంవత్సరాలు మాకు బహుమానం ఇస్తున్నావు. గత సంవత్సరమే చనిపోవలసినటువంటి మేము మమ్మల్ని ప్రేమించి మరొక నూతన సంవత్సరాన్ని దయా కిరీటముగా ఇచ్చావు. అది కేవలము నీ కృపే, అది కేవలము నీ కృపే ప్రభువా. ఇందులో మా మంచి ఏమీ లేదు. మేము కేవలము పాపులము. నీ రక్తము చేత మమ్మల్ని కొనుక్కున్నావు, నీ రక్తము చేత మమ్మల్ని బాగు చేశావు. ఇదిగో యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడవు. ఎలాంటి నూతన హృదయం ఇచ్చావు ప్రభువా. చాలా దయం పట్టిన వాడిని స్వస్థ చిత్తుడిగా చేసి ఆరోగ్యవంతుడిగా ఉంచావు తండ్రి. ఎంత మార్పు తీసుకుని వచ్చావు, ఎంత నూతనమైన జీవితాన్ని అతనికి ఇచ్చావు. సమరయ స్త్రీ పాపములో కూరుకుపోయి ఉండగా ప్రభువా, ఆ బిడ్డను ప్రేమించి ఒక పాపిని నీవు ప్రేమించావు. మనుషులు త్రోసివేయబడినటువంటి ఆ బిడ్డను ప్రేమించావు ప్రభువా. ఆమెను మార్చావు, నూతన వ్యక్తిగా చేశావు, సువార్థికురాలుగా చేసావే. ఒక పాపిని సువార్థికురాలుగా వాడుకున్నావే. ఎన్ని వేల మందిని మార్చగలిగింది ప్రభువా. మమ్మల్ని నూతన పరచవా. ఈ సంవత్సరం, ఈ 2026లో మాకు బహుమానం ఇచ్చావు, కానీ ఈ సంవత్సరంలో మమ్మల్ని నూతన పరచపోతే మరలా 25లాగానే ఉండిపోతాయి ప్రభువా. మా జీవితాలు నూతనపరచండి, మా మాటలు నూతనపరచండి, మా చూపులు నూతనపరచండి, మా స్వభావాన్ని మార్చండి, మా నడతను మార్చండి ప్రభువా. ఒక నూతనమైన జీవితాన్ని మేము సంపాదించుకున్నట్టుగా సహాయం దయచేయండి. విన్న వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.